వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నా పేరు బాబురావు అండి, పసుపులేటి. నేను రైల్వే ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత ఒక పెద్ద మనిషిగా నన్ను గౌరవనీయులు మన కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు నన్ను కొండబెట్టకుంట పార్లమెంట్ సభ్యుడిగా నామినేట్ చేశాడు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడియా పరంగా. గత 60 ఏళ్ళ నుంచి ఇక్కడే కావాలని పుట్టి పెరిగాను. టీటీడీ కళ్యాణ మండపం దగ్గర పాత రాజకీయ నాయకులు, రాజకీయం అంతా మా సెంటర్లో జరిగేది. ఎంతోమంది రాజకీయ నాయకులు, పాత తరం వాళ్ళంతా రాజకీయాలు జరిగేది. పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మా సెంటర్లోనే రాజకీయం చూశాను చిన్నప్పటి నుంచి కావలి ఎలా ఉందో అలాగే ఉంది. వేల జనాలు నుంచి లక్షల నుంచి 10 లక్షలు పెరిగారు జనాలు. ఏబిఎం కావలి బార్డర్స్ వచ్చేసి దక్షిణం ఏబిఎం స్కూలు, ఉత్తరం వచ్చేసి హైదరాబాద్ సెంటర్, ఇదే కావలి సెంటర్. అటు సైడ్ ఇటు సైడు ఇళ్ళు లేవు. ఇప్పుడు కొన్ని లక్షల ఇళ్ళు పెరిగాయి. హెల్త్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఎమ్మెల్యే గారికి. గత 10 ఏళ్ళ నుంచి ఏ రకమైన పాత పాలకులు ఏ రకమైన డెవలప్ లేదు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ చుట్టూ తిరిగే ఒక 10 మంది 15 మంది మనుషుల పనులు తప్పితే కావల్లో పనికొచ్చే పనులు, అభివృద్ధి పనులు, ఎటువంటి పనులు జరగలేదు. చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, కావలికి ఒక మంచి గట్స్ ఉన్న నాయకుడు వస్తే ఎలా ఉంటుంది అనుకునేవాడిని. అట్లాగనే కావలి ప్రజల కళ్ళను నిజం చేస్తూ ఒక దమ్మున్న నాయకుడు కావలి అభివృద్ధి ప్రదాత కావ్య కృష్ణారెడ్డి గారు మనకు వచ్చారు. మాటల్లో చెప్పలేనిది. ఒక రైల్వే ఎంప్లాయీగా నేను రైల్వే అండర్ పాస్ పర్మిషన్ తీసుకురావాలంటే 2 అండర్ పాస్లు జరుగుతున్నాయి ఇక్కడ. అండర్ పాస్ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకురావాలంటే అదే మాటల్లో అయ్యే పని కాదు. పరిగెత్తుందనమాట అభివృద్ధి అండర్ పాసు కావల్లో. అటువంటి పనులు కోట్ల మా కొండబెట్టకుండా తీసుకుంటే 10 కోట్ల పనులు జరుగుతున్నాయి. నారద మహర్షి స్థాపించిన కొండబెట్టకుంట ఎలా ఉందో 60 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను కొండబెట్టకుంటకి. కొండ ఎలా ఉందో అలాగే ఉంది. గత 2 ఏళ్ళ నుంచి మన కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత 10 కోట్లు విలువైన పనులు, కోనేరు కానీ, తర్వాత కళ్యాణ మండపం కానీ, పడమడ గాలి గోపురం కానీ, అంటే నేను కొండబెట్టకుంట పాలక మండలి సభ్యుడిగా చెప్తున్నాను. ఎవ్వరు చేయలేని, పాత పాలకులు ఎవ్వరు చేయలేని పనులు గట్స్ ఉన్న నాయకుడు మన కావ్య గారు. కావ్యలోనే ఉంది. కావ్య పేరులోనే కొండబెట్టకుంట, కావ్య గారి పేరులోనే కళ్ళగోళమ్మ, కావ్య గారి పేరులోనే కనకపట్నం ఉంది, కావ్య గారి పేరులోనే కావలి ఉంది, వెంకటేశ్వర స్వామి ఆయన పేరులో ఉన్నారు. అటువంటి దమ్మున్న నాయకుడిని కావలి ప్రజలు 32,000 మెజార్టీతో గెలిపించుకున్న దానికి ఆయన ప్రజల కోసం రుణపడి ఉన్నాడు. ఆయన ప్రజల కోసం ఇప్పుడు నిరంతరం కష్టపడే నాయకుడిని మనం కాపాడుకోవాలి. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎవరు పంచైన వాళ్ళు. మంచి దమ్మున్న నాయకుడిని గెలిపించుకున్నాము. ఈ 3 సంవత్సరాలు కూడా మంచి కార్యక్రమాలు చేసుకుందాం. కావలి ప్రజలందరినీ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్నటి రోజున కావలి మగాడు, పెద్ద మగాడు, గొడ్డల పార్టీ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మగతనం అంతా చూపించి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిన్న పెద్ద మగాడు కదా, ఆయన మాటలు అలాగే ఉంటాయి. నేనే 2 విషయాలు చెబుతా. ప్రతాప్ రెడ్డి గారు, ఎక్కువ మాట్లాడినా నీ గురించి. ఎందుకంటే నీ గురించి నాకు తెలిసినట్టు ఎవడికి తెలియదు. 5 సంవత్సరాలు భరాయిచ్చా నిన్ను ప్రతిపక్షంలో ఉండి. 2 విషయాలు చెప్తా. లోకేష్ బాబు కావలికి వచ్చిన రోజు ప్రెస్ మీట్ పెట్టావు. 25,000తో గెలుస్తా నీ మీద అన్నావు. లోకేష్ బాబు నమ్మిన బంటు కృష్ణారెడ్డి గారికి టికెట్ ఇస్తే 30,000 చిల్లరతో ఓడిపోయావు. అది నీ మొగతనం. ప్రతాప్ రెడ్డి గారు, అది నీ మొగతనం. నువ్వు మొగాడివై మాట్లాడుతున్నావు. మగాడివైతే రా, మగాడివైతే చెప్పు, మగాడివైతే చెప్పు 3 సార్లు నువ్వు ఏం చెప్పాలి మొగతనం నీకు? కృష్ణారెడ్డి మొగతనం నువ్వు ఆ రోజే చూసావు. 2 చెప్తా. మొగతనం ఏడించబడి నీకు కృష్ణారెడ్డి గారికి ఏడ తేడా అని చెప్పు. నువ్వు 5 ఏళ్ళు 15 సంవత్సరాలు నువ్వు కావలి రాజకీయం చేసావు. 3 నెలల టికెట్ తెచ్చుకొని నీకు 30,000తో ఓడించిన మగాడు కృష్ణారెడ్డి. 3 నెలల టికెట్ తెచ్చుకొని 30,000తో ఓడించాడు. అది మొగతనం. ఇంకొకటి, నువ్వు తుమ్మల పెంట రోడ్డు వేయకుండా అసమర్థుడు అయిపోయావు.
వచ్చిన కొన్ని నెలల్లోనే తుమ్మలపేంట రోడ్డు వేసి మొగోడయ్యాడు కృష్ణారెడ్డి. ముసునూరు నుంచి కావలికి రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ వేసి మొగతనం నిరూపించుకోడు. ఒకటే చెప్పు, 15 సంవత్సరాల్లో నీకంటూ ఏముంది కావిల్లో? ఒక్క పని చెప్పు, ఇది నేను మొగతనంగా పనిచేసాను కావిల్లో, ఒక్క పని. కృష్ణారెడ్డి గారికి చేసినవి 10 పనులు 50 పనులు చేస్తాం మేము. నువ్వు ఒక్కటి చెప్పు. ఇన్నొద్దు. మగోడివి మొగతనం ఏడది? నువ్వేడవే మొగతనం? నువ్వెవడు మొగతనం గురించి మాట్లాడేదానికి? గిడ్డం వాళ్ళ దగ్గర మొగతనం నీది. గిడ్డం వాళ్ళ దగ్గర పెట్టావు. లంచం ఇచ్చి 50 ఏళ్ళు గిడ్డం వాళ్ళ దగ్గర పెట్టి 6వ వార్డులో రచ్చ చేయాలని చూసిన నాయకుడు నువ్వు. కృష్ణారెడ్డి గారి గురించి మొగతనం గురించి నువ్వు నీకు ఇది లేదు. నేను ఒకటే చెప్తాను, మొదలైంది కారం కొట్టడం, కర్రలతో నరకడం, దీన్ని రాజకీయం. బెంగళూరు పోతావు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటావు, బాగా తింటావు, వస్తావు, ఇక్కడికి వస్తావు, 4 రోజులు ఉంటావు. 700 నీ పేటిఎం గాళ్ళు, అలీబాబా 1/2 డజన్ దొంగలు మన మా వార్డుకి వచ్చారు కదా, 1/2 డజన్ దొంగలు భలే వచ్చారు. ఒక 50 వేలు జోబులో పెట్టుకొని, నువ్వు తగలబెట్టమ్మా, మేము 50 వేలు ఇచ్చాము, అది నీ అలీబాబాలు చేసే పని. నువ్వు మొగతానం నీ గాడి ఏముంది పెద్ద మొగతనం? కృష్ణారెడ్డి గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అంత మొగతనం నీ దగ్గర ఉందా? చెప్పు. నువ్వు లోకేష్ బాబు గారి గురించి అసమర్థుడిగా మాట్లాడావు, నువ్వు పనికిమాలినోడు అన్నావు. ఇదే నిన్ను నియోజకవర్గంలో పనికిమాలినోడు చేశాడు లోకేష్ బాబు. నేను ఒక్కసారి మీటింగ్ పెట్టాడు కావుల్లో, నిన్ను పనికిమాలినోడు చేసిపోయాడు. ఇంకేం కావాలి నీకు? కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు నీకుందా? ఏం చేసావు నువ్వు కావులకి? ఏం చేసావు చెప్పు. నువ్వు చేసి చెప్పు, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి, అప్పుడు నీ మొగతనం నిరూపించుకో. ఆయన గురించి మొగతనం నువ్వు చెప్పేదేందే? మగోడుగా రాజకీయం చేస్తున్నాడు ఈ రోజుకి కూడా కావుల్లో. ఈ రోజు కూడా మగోడుగా రాజకీయం చేస్తాడు కృష్ణారెడ్డి గారు. పనులు చేస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఇది కాదంటే కాదని చెప్తాడు. నీలాగా అబద్ధాలు మాటలు, రెచ్చగొట్టే ధోరణిలు, ఇది చేసే తత్వం ఆయన కాదు లేదు కాబట్టి నువ్వు ఇంకా ఉన్నావు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మొగతనం అన్నావు కదా నువ్వు. ప్రతిపక్షంలో లోకేష్ బాబు వస్తుంటే 2 ఫ్లెక్సీలు కట్టేలో నువ్వు కావిల్లో మమ్మల్ని నీ కమిషనర్ని పెట్టి. ప్రతాప్ రెడ్డి గారు గుర్తుందా నీకు? ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 2 ఫ్లెక్సీలు కట్టనేలేదా నువ్వు? ఈ రోజు కావిలంతా నువ్వు ఫ్లెక్సీలు కట్టుకొని పుట్టినరోజు చేసుకున్నావు. నువ్వు తెలుస్తుంది మా మొగతనం ఏందో, నీ మొగతనం ఏందో. ఆ రోజు మాకు భయపడి నువ్వు ఫ్లెక్సీలు కట్టేలా. నువ్వు వేస్ట్ గాడు అని వదిలేసి నిన్ను వదిలేసావు, కట్టుకున్నావు. నువ్వు వేస్ట్ గాడు. లెక్కలో లేవు మా కృష్ణారెడ్డికి. నువ్వు ఒక లెక్కలో లేవు కృష్ణారెడ్డి గారికి. నువ్వేందుకు మా కృష్ణారెడ్డి గారి గురించి మగోడు ఆయన మొగతనం ఇంకా 2 సంవత్సరాలు చూపిస్తాడు నీకు ఇక్కడి నుంచి. ప్రతాప్ రెడ్డి గారు చూస్తావు, నువ్వు నీ చెంచాకాయలు కూడా చూస్తారు, నీ అలీబాబా 1/2 డజన్ దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూస్తారు. చూపిస్తాం ఇంక నుంచి మేమేందో, తెలుగుదేశం పార్టీ ఏందో. నేను ఒకటే ఇప్పుడు కూడా చెబుతున్నా, వైసీపీ పార్టీ నాయకులకి కృష్ణారెడ్డి దేవుడు, కృష్ణారెడ్డి గారు దేవుడు. దేనికి చెప్పు సార్, మాకు వాడు చేశాడు సార్, ఇది చేశాడు సార్, వద్దురా వద్దు. ప్రతాప్ రెడ్డి చేసింది నేను చేయను. ప్రతాప్ రెడ్డి అరాచకాలు చేశాడు కాబట్టి ఈ రోజున 30,000 చిల్లరతో ఓడిపోయి ఇంట్లో కూర్చోన్నాడు. అతను చేసింది నేను చేస్తే అతనికి నాకు ఇల్లు ఏందని చెప్పిన నాయకుడు కృష్ణారెడ్డి గారు. కాబట్టే నీ వైసీపీ బ్యాచ్ ఇంకా మీసాలు తిప్పుకొని రోడ్లలో తిరుగుతుంది. నీలాగా ప్రవర్తించే మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే, నువ్వు బెంగళూరు నుంచి 3 సంవత్సరాల కింద కావులకు వచ్చేవాడు కాదు. నువ్వు ఇది గుర్తుపెట్టుకో. బెంగళూరులోనే ఉండేవాడు నువ్వు. ప్రతాప్ రెడ్డి గారు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని మగాడు అయితే నీ మొగతనం ఏందో 15 సంవత్సరాలు చూసాం పోవా. ఇప్పుడు చూడబడలేదు నీ మొగతనం. మేమేం చూసేదే? మొగతనం అంటే అభివృద్ధులు. ఒక ఎమ్మెల్యేగా నేను గెలిపించింది నీ మొగతనం కావులు ప్రజలు చూడటానికా? నువ్వేనా సగం కావులు నీ మొగతనంలో పెంచిందా? కావులు నువ్వేనా పెంచిందా? సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడలేదు. ఒకసారి మా ఎమ్మెల్యే గారి గురించి తప్పుగా ఎవరు మాట్లాడినా, ప్రతాప్ రెడ్డి నువ్వు కాదు, నీ అనుచరులు, ఈ పేటీఎం నా కొడుకులు ఎవరు మాట్లాడినా సరే కబద్దారని చెప్తున్నావు. నువ్వు వాళ్ళు వీళ్ళని బెదిరించినట్టు మా పార్టీ వాళ్ళని కానీ బెదిరించి మమ్మల్ని, మా ఎమ్మెల్యే గారిని కానీ, మా లోకేష్ బాబుని కానీ దూషించినట్టు తెలుస్తా. ఈసారి మాట ప్రెస్ మీట్లు ఉండవు.
మొన్న నువ్వు ఒక మాట మాట్లాడేసి అదే చేసి చూపిస్తాం మేము. ఇది తెలుగుదేశం పార్టీ, గుర్తుపెట్టుకో. ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్, అంతే. నమస్తే. ఈనాటి రోజు మాజీ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారి గురించి ఏదైనా పిచ్చి వాక్యాలు మాట్లాడారు. దానికి నేను నిన్న మాట్లాడాను. మా నాయకుడి గురించి మాట్లాడాను ఏందని మీకు హక్కు ఆడుందని చెప్పి మాట్లాడాను. 2014 నుంచి 24 దాకా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కావలి నియోజకవర్గంలో. మీరు కావలి అభివృద్ధి ఏం చేశారు ఈ నియోజకవర్గం? ఒక్క పేరైనా ఇది చేసాము అని చెప్పి చూపించండి, మేము ఒప్పుకుంటాం. 2024లో మా కావ్య కృష్ణారెడ్డి సార్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధికి మీకు మైండ్ బ్లాక్ అయిపోయి ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడి ఏదేదో వాక్యాలు చేస్తున్నారు. దానికి నేను ఒక సవాల్ ఇస్తాను. ఏమని? మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గం పోటీ చేశారు కదా, మీరు ఈ నియోజకవర్గంలో ఏం చేశారు అభివృద్ధి తీసుకురాండి అని నేను అడిగాను. మా 2 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కావలి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశారో అవన్నీ మేము తీసుకొచ్చి బిడ్జీ సెంటర్లో పెడతామని చెప్పి సవాల్ ఇస్తున్నాను. దాన్ని వదిలేసి దానికి మాటలు చెప్పకుండా పేటీఎం బ్యాచ్ ఒకడు ఉన్నాడు వైసీపీలో, పెద్ద దొంగ. బైకులు దొంగతనాలు చేస్తుంటాడు, పిల్లల్ని వదిలేసి వేరే పిల్లల్ని కాపురం చేస్తుంటాడు. అసలు ముస్లిం సమాజానికే వాడు లేడు. వాడు చెప్తాడు 5 లక్షలు ఇచ్చారు 10 లక్షలు ఇచ్చారని నాకు చెప్తున్నాడు. ఆ 5 లక్షలు లాగిస్తే తీసుకుని నా ఇంట్లో ఇవ్వు, పెట్టుకుంటా. కానీ నోరు ఉందని చెప్పి ఏదైతే మాట్లాడావనుకో నీ 4 కోస్తా. షఫీ, నీకే షఫీ చెప్తున్నా, నీ 4 కోస్తా. నువ్వేం చెప్తున్నావు? ఎమ్మెల్యే గారి ఇంటికి ముట్టడి చేస్తే నన్ను సొక్క తీసి టోపీ ఇప్పు తీసి కొడతారా? ఇప్పుడే వస్తా కావాలంటే మీ మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి. మీరు మొగతనం అయితే, మగోళ్ళు అయితే నన్ను కొట్టండి చూద్దాం. ఎందుకు నోరుందని చెప్పి ఏదైతే మాట్లాడేది? మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధికి మీ కళ్ళల్లో నుంచి నెత్తురు వస్తే నీళ్ళు వస్తే అదే నేను ఇంకా ఎమ్మెల్యే అవుతానా లేదా అని భయపడి సస్తుంది మీరు. అసలు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నారా లోకేష్ గారి బాబు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. కాబోయే ముఖ్యమంత్రి అయిన ఈ ఆంధ్రప్రదేశ్కి అస్సలు మీకు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు వచ్చి జనాలకి ఏమైనా వచ్చి మా ఎమ్మెల్యే గారు చేస్తున్న ఒక్క రిమార్క్ చూపించు, నేను ఈ రాజకీయం నుంచి వదిలేసి వెళ్ళిపోతా. ఒక్క రిమార్క్ మా ఎమ్మెల్యే గారి గురించి ఒక్క రిమార్క్ చూపించు. నువ్వు మొగోడైతేరా నీ దాని మొగతనం లేదా? మా ఎమ్మెల్యే వస్తే నేను మొగతనం నీకా? నువ్వు మొగడైతే చూపి అంటున్నావే. మా ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల నుంచి చూపిస్తే ఉన్నాడు మొగతానం. కావలి గడ్డ మీద అభివృద్ధి చేసి మా ఎమ్మెల్యే గారు చూపిస్తున్నారు. నువ్వు మొగతానం లేదు కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేయలా. నువ్వు మొగతానం నీ దాంట్లో లేదు. మా మొగతానం మా దగ్గర ఉంది. 2 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధికి నీ దగ్గర మొగతానం లేదు. కాబట్టి బైపాస్ సర్జరీ చేయించుకుని పిచ్చి మాటలు పిచ్చి వాకలు చేస్తున్నావు. దాన్ని నేను ఒకటే చెప్తున్నాను, ఖబర్దార్. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గురించి అయినా, మా పార్టీ గురించి అయినా, మా పార్టీ మనిషి గురించి అయినా, మా చంద్రబాబు నాయుడు గురించి అయినా, లోకేష్ బాబు గురించి అయినా ఏమైనా మాట్లాడితే సహించేది లేదని చెప్పి నేను దీనికి ఖండిస్తున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్,
హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్ ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.